కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రాష్ట్ర బడ్జెట్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే విధంగా బడ్జెట్ లేదని ఆయన అన్నారు. చంద్రబాబు తిరిగి ప్రజల్ని మోసం చేసే బడ్జెట్ను ప్రవేశపెట్టారని విమర్శించారు. ప్రజల్ని మోసం చేయడంలో చంద్రబాబు నాయుడు పీహెచ్డీ చేశారని ఎద్దేవా చేశారు. తల్లికి వందనం పథకానికి ఇచ్చే నిధుల్లో కోత పెట్టారని అన్నారు. 80 లక్షల మంది విద్యార్థులకు గాను 13,113 కోట్లు అవసరమైతే కేవలం 9,407 కోట్లు మాత్రమే కేటాయింపులు చేశారని మండిపడ్డారు. అన్నదాత సుఖీభవ పథకానికి కూడా నిధులు భారీగా కేటాయించలేదని విమర్శించారు. రాష్ట్ర బడ్జెట్ తీరు ఒక్కసారి అందరం కూడా గమనిస్తే చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలను ఎక్కడా కూడా నిలబెట్టుకునే విధంగా లేకుండా మళ్ళీ ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం. చంద్రబాబు నాయుడికి ఇది అలవాటే. ప్రజల్ని ఎలా మోసం చేయాలి అనే దాని మీద పిహెచ్డి చేశాడు చంద్రబాబు నాయుడు. తప్పకుండా 80 లక్షలు, సుమారు 80 లక్షల పైచిలుకు విద్యార్థులు ఈ రోజు ఉంటే దీనికి గాను సుమారు 13,113 కోట్లు అవసరం అయితే ఈయన బడ్జెట్ లో కేటాయించింది 9,407 కోట్లు. అంటే దాదాపు 24 లక్షల మందికి ఈ రోజు ఎగనామా పెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అంటే సుమారు 25 లక్షల మందికి ఈరోజు తల్లికి వందనం ఎగరవేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. అట్లానే ఈరోజు అన్నదాత సుఖీభవ ఈ పథకం కింద తీసుకుంటే దాదాపు ఈ రాష్ట్రంలో 50 లక్షల మంది, 50 లక్షల పైచిలుకు మంది రైతులు ఉంటే దీనికి కావాల్సిన మొత్తం 20,000 రూపాయల చొప్పున 10,717 కోట్లు అవసరం. దీనికి గాను బడ్జెట్ లో పెట్టింది 6,300 కోట్లు. మరి ఎంతమంది